ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజయలక్ష్మి లైఫ్ స్టైల్. ఇవాళ మేమైతే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి వచ్చాము. హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి చీఫ్ గెస్ట్ ఎవరంటే హీ ఈజ్ నన్ అదర్ దెన్ మెగాస్టార్ చిరంజీవి గారు. మేమైతే వెరీ ఎక్సైటెడ్గా ఉన్నాము. నేనైతే ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూద్దాము, దగ్గర నుంచి చూస్తాను, ఎలా చూస్తాను వీడియోలో అయితే చూద్దాము. ఈ హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి రావడానికి ముఖ్య కారణం అయితే హర్ష అండి. హర్షకి హనుమాన్ అంటే చాలా ఇష్టం. ఈ సినిమా కోసం చాలా డేస్ నుంచి వెయిట్ చేస్తున్నాం. గ్రాఫిక్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఈవెంట్ ఎగ్జాక్ట్ టైం తెలుసుకుందామని వెళ్ళాను. 6 అని చెప్పారు. ఇదే అండి మెయిన్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్ నుంచి రైట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ఇలా అయితే ఉంది లుక్. స్టార్టింగ్లోనే హీరోయిన్ ఫ్లెక్సీస్ పెట్టారు. అండ్ ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే మనకైతే మెయిన్ ఈవెంట్కి ఎంట్రన్స్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ స్టార్టింగ్లో కూడా ఫ్లెక్సీస్ హీరోవి, హీరోయిన్వి అండ్ యాక్టర్స్వి అండ్ డైరెక్టర్, ప్రొడ్యూసర్వి అండ్ మెయిన్ గెస్ట్ చిరంజీవివి, విలన్వి అన్నీ పెట్టారు. ఇదేనండి మెయిన్ ఎంట్రన్స్. నేనైతే వీళ్ళందరినీ ఒకే రోజు చూస్తానని కల్లో కూడా అనుకోలేదు. ఈవెంట్ స్టార్ట్ అవ్వక ముందు అక్కడైతే గద ఉంది. నేను ఆ గద పెట్టుకున్నాను. ఈ గదకు ఒక స్టోరీ ఉంది. సో వీడియో మొత్తం కంప్లీట్గా చూడండి. మా పిల్లలు అండ్ మా హస్బెండ్ అయితే చాలా హ్యాపీగా ఉన్నారు. ఇంకా ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఎలో చేస్తున్నారు అందరినీ. చూడండి చాలా మంది జనం అయితే వస్తున్నారు. ఏదో ఎగ్జామ్కి టైం అయిపోయింది అన్నట్టు పరిగెట్టుకొని వస్తున్నారు. కానీ వాళ్ళు వస్తుంది అయితే హనుమాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్కి. ఈ ఈవెంట్ అయితే ఎన్ కన్వెన్షన్ హాల్ మాదాపూర్లో అయితే జరిగింది. చాలా మంది జనం వచ్చారండి. ఎంత అంటే లెక్కలో చెప్పలేను, అంతమంది వచ్చారు. గర్ల్స్ కూడా వచ్చారు. చాలామంది కాలేజెస్ నుంచి బస్సెస్ వేసుకొని కూడా వచ్చారు. చాలామంది అయితే వచ్చారు. మేమైతే ఫ్యాన్ పాసెస్ శ్రేయస్ మీడియా నుంచి డౌన్లోడ్ చేసుకొని వచ్చాము. కానీ కిడ్స్ ఉన్నారని రిక్వెస్ట్ చేస్తే ఇన్సైడ్ అయితే పంపించారు. ఇక్కడ చాలామందిని అడిగాము ఎంఐపీ ఆర్ విఐపీ పాసెస్ ఏమైనా అవైలబుల్గా ఉన్నాయని. ఒక ఆయన అయితే ఉన్నాయి అన్నారు. సో ఆయన కోసం మేము వెయిట్ చేస్తున్నాము. ఫైనల్గా మా విఐపీ పాసెస్ వచ్చేసాయి. ఫస్ట్ మా హస్బెండ్ అండ్ హర్ష వెళ్ళారు. అండ్ మా హస్బెండ్ ఫ్రెండ్ శ్యామన్య కూడా వచ్చారు మాతో పాటు. అండ్ ఫైనల్లీ నేను అండ్ నా చిన్న బుడంకాయ్ నేను నిఖిల్ ఇంకా మేము కూడా వెళ్తున్నాము. ఇది ఇంకో ఎంట్రన్స్. అలా కొంచెం లోపలికి వెళ్ళంగానే మెయిన్ ఎంట్రన్స్ అయితే ఇట్లా ఉంది. హాల్ మొత్తం రకరకాల కలర్స్తో, లైటింగ్స్తో చాలా బాగుంది. స్క్రీన్ కూడా చాలా పెద్దది. ఎంత దూరంలో ఉన్నా చాలా దగ్గరగా ఉన్న వ్యూ లాగే ఉంది. ఫస్ట్ స్టార్టింగ్లో ఉన్నదైతే మెయిన్ హీరో, యాక్ట్రెస్ అందరూ ఉంటారు. అండ్ తర్వాత ఎంఐపీ అండ్ తర్వాత విఐపీ, తర్వాత ఫ్యాన్ పాసెస్. నేనైతే చాలా దగ్గర నుంచి చూస్తున్నాను. యాంకర్ ఎవరు వస్తారా అని నేను చాలా అనుకున్నాను. సుమ వస్తే బాగుండు అని అనుకున్నాను. కానీ ఎవరు వస్తారన్నది వచ్చేదాకా అయితే తెలీదు. ఫస్ట్ స్టార్టింగ్ అయితే చిరంజీవి గారి పాటలు పెట్టారు. చాలామంది ఫ్యాన్స్ చాలా డ్యాన్స్ వేస్తూ, అరుస్తూ చాలా ఎంజాయ్ చేశారు. అండ్ ఫ్లెక్సీస్ కూడా ఇచ్చారు. అండ్ మా హస్బెండ్ అండ్ పిల్లలు కూడా ఫ్లెక్సీస్ అయితే పట్టుకున్నారు. యాంకర్ ఎవరో కాదు, సుమ. నాకు సుమ అంటే చాలా ఇష్టం. కానీ నేను సుమని చూద్దామని చాలాసార్లు అనుకున్నా కానీ ఎప్పుడు కుదరలేదు. ఫైనల్గా ఇవాళ అయితే కుదిరేసింది. నేను, నా సుమ. వెరీ హ్యాపీ మూమెంట్ నాకు. అండ్ ఈవెంట్లో నేను, మా హస్బెండ్, మా పిల్లలు. అండ్ ఫస్ట్ ఈ సాంగ్ అయితే పర్ఫామ్ చేశారు ఆంజనేయ స్వామిది. చాలా బాగుంది. దాని తర్వాత కిడ్స్ పర్ఫార్మెన్స్ జరిగింది. ఇందులో స్పైడర్ మ్యాన్, సూపర్ మ్యాన్, బ్యాట్స్మెన్ అలా చాలామంది కిడ్స్తో పర్ఫార్మెన్స్ జరుగుతుండగా తేజ స్పెషల్ ఎంట్రీ ఇచ్చారు. నెక్స్ట్ హీరోయిన్ అమృత అయ్యర్ ఎంట్రీ ఇచ్చారు. చిరంజీవి గారు వస్తున్నారా అని చెప్పంగానే మేమైతే బయటకు వచ్చేసాము. చిరంజీవి గారి ఎంట్రన్స్ అయితే అదిరిపోయింది. మంచి మంచి బీజిఎం సౌండ్తో నాకైతే గూస్ బంప్స్ వచ్చేసి నాకైతే చాలా హ్యాపీ అయిపోయాను. చాలా బాగుంది. ఫస్ట్ టైం చిరంజీవి గారిని చూడటం. అండ్ చిరంజీవి గారు వచ్చిన తర్వాత ఒక పర్ఫార్మెన్స్ అయితే జరిగింది. అది ఇదే.
వెయిటింగ్ స్టేజ్ మీదకి ఎప్పుడొస్తారా అని చెప్పి చిరంజీవి గారి కోసం. అండ్ దాని తర్వాత సింగర్స్ కొంతమంది కలిసి హనుమాన్ చాలీసా అయితే పాడారు. చాలా చక్కగా పాడారండి. ఈవెంట్‌లో జాన్ 12 నుంచి టికెట్స్‌కి వచ్చిన కాస్ట్‌లో ప్రతి టికెట్ నుంచి రూ. 5 అయితే కలెక్ట్ చేసి అయోధ్య టెంపుల్‌కి డొనేట్ చేస్తాం అనైతే చెప్పారు. వన్ మోర్ హైలైట్, ఈ బ్రో మొత్తం ఆయనే గీశారంట ఇది. మన స్టార్ ఛానల్‌లో అయితే మేము నలుగురం ఉన్నాము. అందుకే ఈ క్లిప్పింగ్ అండ్ నెక్స్ట్ క్లిప్పింగ్ ఒకటి మేము మన స్టార్స్ ఛానల్ నుంచి తీసుకున్నాము. ఇంకా మిగతావన్నీ మేమే షూట్ చేసాము మొత్తం. ఈవెంట్ అయితే చాలా బాగా జరిగింది. ఇంకా ప్రశాంత్ వర్మ తర్వాత చిరంజీవి గారైతే వచ్చేసారు. చాలా బాగుంది. నో వర్డ్స్ ఎట్ ఆల్, అసలు మాటలు లేవు. అండ్ నేను ఫస్ట్ స్టార్టింగ్‌లో పట్టుకున్న హనుమాన్‌ది చిరంజీవి గారు పట్టుకుంటారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేనైతే వెరీ హ్యాపీ. చాలా బాగుంది కదా! చిరంజీవి గారు ఆంజనేయ స్వామి ఆయనకి ఎంత ఇంపార్టెంటో అండ్ ఆంజనేయ స్వామి గురించి చాలా చెప్పారు. అండ్ ఫైనల్‌గా సినిమా గురించి కూడా చెప్పారు. సినిమా అయితే జాన్ 12న రిలీజ్ అయ్యిద్ది. చాలా చాలా గూస్ బంప్స్ వచ్చే మూమెంట్స్ కూడా ఉంటాయంటండి. సో, మీరందరూ కూడా మిస్ అవ్వకండి. నేను కూడా మిస్ అవ్వను. సో, మీరందరూ కూడా వాచ్ చేయండి. చిరంజీవి గారు కార్ దిగిన తర్వాత, స్టెప్స్ ఎక్కిన తర్వాత ఇటువైపు నుంచే ఎంట్రన్స్‌గా వచ్చి స్టేజ్ మీదకైతే వచ్చారు. అందుకనే నేను ఇటువైపు నుంచే ఎగ్జిట్ అయితే మళ్ళీ వీడియో షూట్ చేశాను. ఇదంతా తేజ అండ్ చిరంజీవి గారు ఉన్న ఫ్లెక్సీస్‌తో ఈ ఎంట్రన్స్ అంతా నింపారు. ఈవెన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు డెకరేషన్ మొత్తం ఎవ్రీథింగ్ చాలా బాగా చేశారండి. నాకైతే చాలా బాగా నచ్చింది. ఇలా వీడియో తీస్తూ ఉండగా ఈ సినిమాకి వర్క్ చేసిన మ్యూజిక్ డైరెక్టర్ అనుదీప్ అయితే నాకు కనిపించారు. మీరు కూడా చూసేయండి. వైట్ కలర్ షర్ట్‌తో ఉన్నారు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ విజయలక్ష్మి లైఫ్ స్టైల్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.